ఇండియన్ రూపీ పడిపోతే ఎకనామీ పడిపోతుందా? మళ్ళీ ఇండియా ఫ్రెజైల్ 5 లోకి వెళ్ళిపోతుందా? అసలు ఫ్రెజైల్ 5 అంటే ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ గా ఇండియన్ రూపీ వాల్యూ డాలర్ తో పోల్చినట్టయితే చాలా పడిపోయింది. ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు మోర్ దాన్ 95 రూపీస్. ఇది ఆల్ టైమ్ లో రికార్డ్ అని చెప్పవచ్చు. మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి చూసినట్లయితే ఇండియన్ రూపీ వాల్యూ అరౌండ్ 12% కి పడిపోయింది. నార్మల్ గా అయితే 3 to 4% ఉంటుంది. దానికంటే 12% అంటే చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడు ఎకనామిస్ట్ ఒక పెద్ద క్వశ్చన్ అడుగుతున్నారు, ఇండియా మళ్ళీ ఫ్రెజైల్ 5 లోకి వెళ్తుందా అని. అసలు ఫ్రెజైల్ 5 అంటే ఏంటి? 2013 లో ఒక రిపోర్ట్ లో 5 కంట్రీస్ ని ఫ్రెజైల్ 5 కంట్రీస్ అని చెప్పబడినాయి. ఆ 5 కంట్రీస్ ఏంటంటే ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా అండ్ టర్కీ. ఈ కంట్రీస్ లో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ కంట్రీస్ మేజర్ గా ఇన్వెస్ట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్ళినట్లయితే వాళ్ళ కంట్రీ యొక్క కరెన్సీ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఇండియన్ రూపీ వాల్యూ తగ్గడానికి మేజర్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్. ఇండియా క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ వల్ల ఇంటర్నేషనల్ ప్రైస్ పెరిగాయి, అలాగే డాలర్ వాల్యూ కూడా పెరిగింది. అందుకే రూపీ వాల్యూ అనేది తగ్గిపోయింది. సెకండ్ రీజన్ వచ్చేసి క్యాపిటల్ అవుట్ ఫ్లోస్. ఇండియాకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకోవడం వల్ల డాలర్ కి డిమాండ్ పెరుగుతుంది, దాని వల్ల రూపీ వాల్యూ తగ్గిపోతుంది. థర్డ్ రీజన్ వచ్చేసి యుఎస్ డాలర్. ఇన్ కేస్ యుఎస్ లో ఇంట్రెస్ట్ రేట్ పెరిగినట్లయితే ఇండియా నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్ళి యుఎస్ లో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల ఎమర్జింగ్ ఎకానమీకి సంబంధించిన కరెన్సీస్ వాల్యూస్ పడిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ డెఫిసిట్. ఎప్పుడైనా సరే ఏదైనా కంట్రీకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండి ఎక్స్పోర్ట్స్ తగ్గినట్లయితే డాలర్ కి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల లోకల్ కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు రూపీ వాల్యూ పడిపోతే ఇంపాక్ట్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి పెట్రోల్ అండ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, దానివల్ల ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది. అండ్ అంతేకాదు ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేమెంట్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ 2013 లో ఉన్న సిచ్యువేషన్స్ తో కంపేర్ చేసినట్లయితే మనకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, అలాగే డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సిమిలారిటీస్ చూసినట్లయితే రూపీ వాల్యూ 12% కి పైగా పడిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ప్రెషర్ కూడా అలాగే ఉంది. డిఫరెన్స్ చూసినట్లయితే ఇప్పుడున్న కండిషన్ లో మనకి ఫారెక్స్ కరెన్సీ రిజర్వ్ స్టేబుల్ గా ఉన్నాయి, అలాగే ఇండియన్ ఎకనామీ కూడా స్టేబుల్ గా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే పూర్తిగా ఇప్పుడున్న సిచ్యువేషన్ క్రైసిస్ కాదు, జస్ట్ ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ మాత్రమే ఎకానమిస్ట్ అంటున్నారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.